హాయ్ అండి. సత్య టెర్రస్ గార్డెనింగ్‌కి స్వాగతం అండి. మేము బాగున్నాం, మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఇగోండి ఈరోజు తోటకూర హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, తోటకూరను కొద్దిగా మా చామంతి మొక్కలు చూపిస్తాను. చామంతులు భలే వచ్చాయండి, బడ్స్ ఎక్కువగా వచ్చాయి. ఒకసారి చూపిద్దామని అవి కూడా వీడియో రూపంలో చూపిస్తున్నాను. ఇగోండి, తోటకూర అయితే చాలా చక్కగా వచ్చిందండి. తోటకూర హార్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా చూస్తారని షేర్ చేస్తున్నాను. ఇగోండి తోటకూర ప్రతి కుండీలో కూడా ప్రత్యేకంగా నేను తోటకూర నాటుకోవాల్సిన పని లేదండి. ప్రతి కుండీలో దానంతట అదే వస్తుంది. ఒకసారి మనం మిద్దె తోటలో కానీ తోట విత్తనాలు చల్లామంటే ఇంకా మళ్ళీ మనం తోట విత్తనాలు వేయాల్సిన అవసరమే లేదండి. చక్కగా అన్ని కుండీల్లో గాలికి ఆ విత్తనాలు ఎగిరిపడి ప్రతి కుండీలో తోటకూర వచ్చేస్తుందండి. ఇంకోటి అన్ని కుండీల్లో నేను తోటకూర కోసుకుంటున్నాను. తోటకూరను మా మొక్కలు కూడా అలా చూస్తారని వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. ఇగోండి మందారాలు, దొండపాదు ఎప్పటికప్పుడే కాయలు వస్తున్నాయండి. ఒక క్రాప్ అయిపోయాక కొంచెం ముదురాకులన్నీ తీసేస్తాయి. ముదురాకులు నేను తీసి బయట పడేస్తానండి, డస్ట్బిన్లో పడేస్తాను. అంటే మన కిచెన్ వేస్ట్లో వేసేస్తాను. కిచెన్ వేస్ట్లో వేసి మళ్ళీ ప్రూన్ చేసిస్తే దొండకాయలో కూడా మళ్ళీ చిగురు వచ్చింది చక్కగా. ఇగో చూసారా, చక్కగా చిగురు వచ్చి మళ్ళీ పిందులు వచ్చాయండి. పిందులు నేను మీకు చూపించడం మర్చిపోయిన, పైకి ఎత్తలేదు. ఉన్నాయి పువ్వులు, పిందులు, దొండ చాలా ఉన్నాయండి. దొండకాయలు చిన్న పిందులుగా వచ్చాయి, చాలా వచ్చాయి. కొంత పువ్వులు కూడా వచ్చాయి. ఇవ్వండి కనకాంబరం చూసారా, కనకాంబరం పువ్వులు. కనకాంబరం ఒక్కటేనండి, బ్లాక్ టబ్లో కదా చాలా వస్తున్నాయండి. పెద్ద దండ అవుతుంది, ప్రతిసారి పెద్ద దండ అవుతుంది. నేను లక్ష్మీదేవికు, సింహాద్రప్పనికి ఎవరికొకరికి వేస్తున్నానండి. మా ఇలవేల్పు సింహాద్రప్పన్ కదండి, మా ఇంటి దేవుడు సింహాద్రప్పన్. అంటే లక్ష్మీ నరసింహస్వామినే సింహాద్రప్పని కూడా అంటారు కదా. ఆ సింహాద్రప్పని మేము కొలుస్తామండి ఎక్కువగా. ఇలవేల్పు అందరి దేవుళ్ళు అన్ని దేవుళ్ళు పూజిస్తాం, కానీ ఇంటి ఇలవేల్పు అయితే సింహాద్రప్పన్ అండి. అందుకు ఎప్పటికప్పుడు దండలు కట్టేసి నేను సింహాద్రప్పనికి, లక్ష్మీదేవికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుళ్ళకి వేసుకుంటూ ఉంటానండి. అలాగే తోటకూర కూడా చక్కగాను మనం హార్వెస్ట్ చేయాలి, కానీ వీక్లీ వన్స్ అయితే తోటకూర వస్తుందండి. తోటకూర హార్వెస్ట్ చేసుకుంటున్నాము. అవ్వండి అన్ని కుండీల్లో వచ్చిందండి తోటకూర. నేను వేసింది అయితే తక్కువే, ఎప్పుడో అప్పట్లో వేశాను 100 రూపాయల టబ్బులో. ఆ తర్వాత నుండి ఇంకా నేను పెద్ద పెద్ద చెట్లు అయిపోయి విత్తనాలు వచ్చేయండి. అలా వచ్చిస్తూ గాలికి ఎగిరి ప్రతి కుండీలో కూడా తోటకూర వచ్చేస్తుంది. మనం నో బడ్జెట్ అనుకోవచ్చండి ఆకుకూరలకు. పెద్దగా ఏం బడ్జెట్ పెట్టక్కర్లేదు, పెద్ద శ్రమ ఉండదు. ఆకుకూరలు ఈ శీతాకాలంలో అయితే ఇంకా బాగా వస్తాయండి. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు మొక్క చిన్నగా వచ్చినప్పుడు వర్షాలు పడడం, పడిపోవడం అది జరిగేది కదా. ఇప్పుడు మరి అలా జరగదు. చక్కగా ఆకుకూరలు అయితే కొత్తిమీర, తోటకూర, కానీ తోటకూర ఎలా వస్తుంది, చుక్కకూర, పాలకూర, మెంతికూర, అన్ని ఆకుకూరలు ఇప్పుడు శీతాకాలంలో బాగానే వస్తాయండి. ఇవ్వండి చూసారా, మా బొగడబంతి, మా చామంతులు ఫ్లవర్స్ బాగా వస్తున్నాయండి. అవ్వండి చామంతులు, తోటకూర, చామంతులు అంటున్నాను, తోటకూర. అవ్వండి చామంతి మొక్కలు. చామంతులు బాగా గ్రీన్గా ఉన్నాయండి. చామంతుల్లో పండిన ఆకులు, నల్లగా అయిపోయిన ఆకులు అన్నీ తీసానండి. అవి తీసేయాలండి. చామంతులకి కేరింగ్ అంటూ ఏమైనా ఉందంటే అదేనండి. బ్లాక్గా అయిపోయిన ఆకులు, పండిపోయిన ఆకులు, కింద వైపుని మట్టికి ఆకులు టచ్ అవ్వకుండా ఆకులు అయితే తీసుకోవాలండి. నేను ఎప్పటికప్పుడు తీస్తుంటాను, ఈరోజు కూడా తీసాను. ఇగోండి చూడండి, ఎక్కడ పండిన ఆకు కానీ, బ్లాక్గా అయిపోయిన ఆకు కానీ, ముదురాకు కానీ ఉండనివ్వను.
తీసేస్తుంటాను. తీసేస్తే మొక్క హెల్తీగా ఉంటుంది. మనకి వచ్చిన బడ్స్ అన్నీ చక్కగా నీట్‌గా ఫ్లవర్స్ వస్తాయండి. లేదంటే సొట్టగా కొంచెం ఫ్లవర్స్ అయితే అంత బాగా రావు. అందుకని నేను ఆ మొక్కల్లో ఎప్పుడు ఖాళీ దొరికినా మొక్కల్లో పండిన ఆకులు బ్లాక్‌గా అయిపోయినవి, ఎండిన కొమ్మలున్నా తీసేస్తుంటానండి. అగోండి గులాబీలు కూడా వైట్ గులాబీ, రెడ్ గులాబీ బాగొచ్చాయి మాకు. గులాబీలు కూడా ఒక 3 మొక్కలు పువ్వులు వస్తున్నాయండి. వైట్ ఒకటొస్తుంది. రెడ్ 3 మొక్కలకొస్తున్నాయి. 3 ప్లాంట్స్‌కి. ఫ్లవర్స్ అయితే బాగానే వస్తున్నాయండి గులాబీలు. చూడండి రెడ్ గులాబీ ఎంత బావుందో. అందుకని మీరు కొంచెం మొక్కలు పూల మొక్కలన్నా వేసుకోండి. చక్కగా చాలా హ్యాపీగా ఉంటది. ఆరోగ్యంగా ఉంటది. ఆరోగ్యంగా అయితే ఆరోగ్యం మొక్కలు పెంచితే ఆరోగ్యం మాత్రం చాలా బావుంటదండి. కొన్ని పూల మొక్కలు, ఆకుకూరలన్నా వేసుకోండి. ఈ శీతాకాలంలో ఆకుకూరలు బాగా వస్తాయి కదా! రూ. 50 టబ్బులో కొద్దిగా మట్టిను, మాగిన పశువుల ఎరువు ఎయ్యండి. ఇంకేమీ వేయక్కర్లేదు. అవి వేసి కొంచెం మనం ధనియాలు కొద్దిగా నలిపేవి ఒక రాత్రి నానబెట్టి తెల్లవారి మట్టిలో వేసుకున్నామంటే కొత్తిమీర చాలా బాగా వస్తుంది. మెంతులు రాత్రి నానబెట్టి అవి వేస్తే మెంతికూర వస్తుంది. కొంచెం చుక్కకూర విత్తనాలును పాలకూర విత్తనాలు తెచ్చుకొని మనం పెద్ద ప్లేస్ ఏం వాటికి అక్కర్లేదండి. రూ. 50 టబ్బులు ఉంటాయి కదా చిన్నవి, అందులో కొద్దిగా మట్టి, మాగిన పశువుల ఎరువు వేసుకొని ఈ విత్తనాలు వేసుకుంటే చాలా బాగా వస్తున్నాయండి. ఆకుకూరలు చాలా ఈజీగా పండించుకోవచ్చు. ఆకుకూరలును పూల మొక్కలు కొంచెమన్నా పెంచుకోండి. ప్రతి ఇంటికి మొక్కలు అయితే ఉండాలండి. పచ్చదనం వల్ల మనకి మన పరిసర ప్రాంతం కూడా హెల్తీగా ఉంటుంది. మనము హెల్తీగా ఉంటామండి. మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఇంట్లో మొక్కలు గ్రీన్‌గా ఉండాలండి. కొన్నైనా మొక్కలు పెంచుకోవాలి. వీలైనంత వరకు మొక్కలు పెంచడానికి ప్రయత్నించండి. మొక్కలు ఉన్న ఇల్లు చాలా అందంగా ఉంటుందండి. అందము, ఆరోగ్యం మొక్కల నుండే మనకు వస్తుంది కదా! అందుకని కొంచెమైనా మొక్కలు పెంచండి. ఇదిగోండి మా జామ మొక్క చూసారా? ఇదిగోండి 20 లీటర్ల బకెట్లో వేసాను. ఎన్ని కాయలు వచ్చాయి చూడండి. పువ్వు ఉంది, చిన్న చిన్న పిందులు ఉన్నాయి, మళ్ళీ కొంచెం మిడిల్ సైజ్ కాయలు కూడా ఉన్నాయండి. జాంకాయలు ఒక బకెట్లో జాంకాయలు కాస్తున్నాయంటే ఆ ఆనందం ఎలా ఉంటుందండి చూడండి. అవ్వండి అలాంటివి 3 దగ్గరలు 3 మూడులు ఉన్నాయండి. ఒక 9 కాయలు వచ్చాయి చిన్న మొక్కకి. మనం బకెట్లో వేసుకుని మనం ఇన్ని జాంకాయలు కాయించేస్తున్నామంటే ఆ ఆనందం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. అందుకని పెంచమని నేను ఎంతగా మీకు చెప్తున్నాను. చామంతులు చూసారా ఎన్ని ఉన్నాయో మాకు. చాలా ఎక్కువ వేసానండి చామంతులును, గులాబీలు. పూల మొక్కలు అయితే బాగా ఎక్కువ పూస్తున్నాయి. ఇదిగోండి కనకాంబరాలు అయితే ఒకే మొక్కకి పెద్ద దండ అవుతుంది కదా. మీరు కొద్దిగానే మొక్కలు పెంచుకోండి. నన్ను చూసి కొంతమందైనా పెంచుకున్నారంటే నాకు చాలా హ్యాపీ.